హాయ్ ఫ్రెండ్స్, నేను అంతకుముందు మీకు బంగ్లా చెట్టు చూయించాను కదండి. అప్పుడైతే నేను ఒక్కటే చూయించానండి. అది తర్వాత దాని చెట్టుకున్న ఫ్లవరింగ్ తీసి విత్తనాలు తీసి నేను మట్టిలో వేసానండి. అసలు చూడండి ఎన్ని మొక్కలు వచ్చినాయో, పువ్వులు కూడా వచ్చేసినాయండి. చిన్న చెట్టుకే ప్రతి చెట్టుకి మొగ్గలు ఉన్నాయండి. చాలా బాగా వచ్చినాయండి. ఇవి ఒక్క చెట్టు తెచ్చుకుంటే చాలండి, మనకి చాలా చెట్లు వస్తాయండి. నేనైతే తీసి ఇదిగో ఇటుపక్క ఇంకో చిన్న పాట్లో కూడా పెట్టానండి. ఇదిగోండి ఫ్లవరింగ్ అయితే చూడండి, దీనికి కూడా చాలా బాగా వస్తుంది. ఇవైతే స్మెల్ కూడా వస్తాయండి, చాలా బాగున్నాయండి. విత్తనాలు అయితే ఇవేనండి. ఇలాగా ఫ్లవరింగ్ మొత్తము ఎండిపోయిన తర్వాత దీనిలోనూ విత్తనాలు ఉంటాయండి. ఇదిగో ఇవేనండి విత్తనాలు. ఇవి ఇలాగ తుంచేసి వీటిని ఇలాగ తీసేసి ఇవేనండి. ఇవన్నీ బాగా ఎండిపోయిన తర్వాత ఇలా తీసి మనం ఇలాగ కనుక మట్టిలో నారు పోసామంటే చాలా బాగా వస్తాయండి. చాలా బాగున్నాయి కదండి.